హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. లేట్గా తెలియజేస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా బయటికి వెళ్తున్నాం. చూడండి, మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఈ పాటికి మీరు గెస్ చేస్తుంటారు. ప్లేస్ అనేది నేను చెప్పవసరం లేదు. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఏ తొడలు ఆర్డర్ ఇచ్చాం. చికెన్ తొడలు అన్నాడు. ఎన్నో తెస్తారన్నారండి. ఎక్కువ వేస్తారనుకుంటే మేమున్న మెంబర్స్కి ఒక్కొక్కటి వచ్చిందండి. ఒక్కో పీస్ అయితే అసలు బాగుందండి. చక్కగా మా చిన్నపిల్లలు చూడండి, తిందామా వద్దన్నట్టు చూస్తుంది. హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్పండి అందరూ. బాబోయ్ బా అది పీకి దాన్ని పుదీనా చట్నీలో వేసుకొని వేరే లెవెల్. బా చూడండి మా పిల్లలు. ఇదైతే బాగుందండి. స్టార్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ కానీ పీసెస్ తక్కువ వచ్చినాయండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ప్లేస్ వచ్చి మీరు ఈ పాటికి గెస్ట్ చేస్తుంటారు. ఏ హోటల్ కూడా తెలుసు. అంటే హోటల్ పేరు చెప్తే మనకి ప్రమోషన్ అని అనుకుంటారు. తర్వాత స్టార్టర్స్, తర్వాత ఫుడ్ చెప్పామండి 2. ఒకటి కబాబ్ బిర్యానీ చెప్పాము. ఇంకోటేమో ఎస్పీ చెప్పామండి. ఎస్పీ ఫ్రాన్స్. ఫుడ్ అయితే అసలు పెడుతుంటేనే స్మెల్ తీసేస్తుంది. మా చిట్టి తల్లికి చిట్టి ప్లేట్లే పెట్టాం. చూడాలి పొగలు. బా పీసెస్ అయితే రైస్ కూడా బాగుంది. మా పిల్ల అయితే నేను తినే తిండికి చూడండి ఎలా చూస్తుందో నన్ను. 2 తినేసాం. అయితే ఇంకోటి రికార్డ్ చేయలేకపోయాం. రెండోది బిల్లు అయితే అంత వచ్చింది. గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. చూడండి తినేసి ఏం చేస్తుందో మర్చిపోతుంది. చూడండి ఇది మిగిలిపోయింది. అయితే అందరు నాకు వేస్తారు. తర్వాత మా పాప మళ్ళీ ఇంకేదో స్నాక్స్ కావాలంటే మళ్ళీ పక్కనే వెళ్ళామండి. చాక్లెట్ స్నాక్ ఏదో తీసుకుంది. దాన్ని తినడానికి ఎన్ని తంటలు పడుతుందో చూడండి మా పిల్ల. అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇది ట్రై చేయొచ్చు అందరూ. నచ్చలేదంట మా పాపకి. కావాలంది, వద్దమ్మంటే వినలేదు. చూసారు ఇప్పుడు దాన్ని ఏం చేయాలో, ఎలా ఫినిష్ చేయాలని చెప్పేసి దిక్కులు చూస్తుంది. చూద్దాం ఎప్పుడు దాకా ట్రై చేస్తుంది. ఇంకా అది అయిపోయి తినేసాక ఇంక బయటకు వచ్చామండి. చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారు కదండి, దాని ఆపోజిట్లో లోపలికి వెళ్ళొచ్చాం. టైం అయితే చాలా అయిపోయింది. మా చిన్న పాపకి పెద్ద పాపకి కోన్స్ వేయించాం. చూడండి కోన్ అయితే ఇది మా పెద్ద పాప చేయండి. 50 రూపీస్ తీసుకున్నాడు. మా చిన్న పాపది కూడా. మా ఇద్దరు పాపల్లో ఎవరిది బాగుందో కమెంట్ చేయండి. వెనకాల ఉన్న ప్లేస్ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది మీకు తెలియదే ఉందండి. పార్సల్ ఏదో వచ్చింది. వచ్చేసరికి మా పిల్లలు చూడండి అలా వస్తారు, ఎలా కట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. కొట్టుకుంటున్నారండి. నేను ఓపెన్ చేస్తాను చిన్న పాప తిట్టేస్తుంది వాళ్ళకి. తీరా అయితే అనుకున్నా తెలిసింది వాచ్. నేను ఓపెన్ చేస్తాను అంటే చిక్కంతా ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏదోనండి మా పట్టుకున్న మా దాంట్లో నేను చేస్తున్నాను. లాగ్ అయింది అనుకోవద్దు. చూడండి కాక్ పడిపోతుంది మా పాప. ఓకేనా? చూడండి దానికి తీసి ఎట్టుకునే
స్టిక్కర్స్ చూడండి నా పేపీ అంటే చేయండి ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణి మగువకు రేవై రాణి కిల మన్ని కళావరు రాణి గల్లు కల్లు మన్ని కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బింతల్ని హను అని చిట్టికి ఆడుతున్నాను